అక్కినేని అఖిల్ గారి లేటెస్ట్ మూవీ అయిన లెనిన్ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అలాగే అదే ట్రైలర్ లో ఈ మూవీని జూలై 10th థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నాము అని ఒక క్లారిటీ కూడా ఇచ్చేసారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ కలిగింది. సో అంటే ఇప్పటిదాకా అఖిల్ గారు ఆయన తీసిన ఓల్డ్ మూవీస్ లో ఉన్న పర్ఫార్మెన్స్ కంటే ఈ లెనిన్ మూవీలో తన పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం బెటర్ గా ఉండబోతుంది ఏమోనని ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే అర్థమైంది అనమాట. అంటే ఓవరాల్ మూవీలో అక్కినేని అఖిల్ గారు సో తన పర్ఫార్మెన్స్ తో ఖచ్చితంగా మనల్ని ఇంప్రెస్ చేయగలుగుతారు అనేది నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అనమాట. అంతేకాకుండా అక్కినేని అఖిల్ గారు సో ఆయనకి ఇప్పటిదాకా ఒక సాలిడ్ హిట్ అయితే పడలేదన్నమాట. అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతో ఆయనకి ఒక హిట్ అయితే పడింది. బట్ ఆయన ఏంటంటే సో ఒక మంచి మాస్ ఇమేజ్ కోసం, ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో తన కెరియర్ లో చెప్పుకోదగ్గ మూవీ కోసం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. అంటే సో కరెక్ట్ గా ఒక 3 సంవత్సరాల క్రితం ఏజెంట్ మూవీతో అలాంటి ఒక సాలిడ్ హిట్ కొడదామని వచ్చారు. బట్ ఆ మూవీ అనేది అనుకున్న దానికంటే ఆడకపోయినా పర్వాలేదు కానీ సో అదైతే చాలా అంటే చాలా అఖిల్ కెరియర్ కి దెబ్బపడిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఆ మచ్చని ఎలాగైనా సరే ఈ లెనిన్ మూవీతో చెరుపుకోవాలి అని మన అఖిల్ గారు ట్రై చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే సో ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది నాగవంశీ గారితో పాటు మన నాగార్జున గారు కూడా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో అంతేకాకుండా ఈ ట్రైలర్ లో నాగార్జున గారు వాయిస్, ఆయన వాయిస్ తో ఆ స్టోరీని నరేట్ చేసిన విధానం ఈ ట్రైలర్ కి బిగ్గెస్ట్ హైలైట్ గా అయితే నిలిచింది. ఇంకోటి ఏంటంటే ఈ ట్రైలర్ లో మెయిన్ హైలైట్ వచ్చేసి మన తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఈ ట్రైలర్ ని వేరే లెవెల్లో నిలబెట్టేశాయి. సో ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. మరి ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ పరంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ స్టోరీ ఏంటి అంటే ఇక్కడ మెయిన్ ఏంటి, మన హీరో అక్కినేని అఖిల్ సో ఆయన ఏంటి రామాపురంలో సో తనేంటి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. సో అదే రామాపురంలో ఒక జాతర అయితే చేస్తారు. అది కూడా ద్రౌపది అమ్మవారి జాతర. అది కూడా 18 రోజులు అయితే చేస్తారనమాట. ఈ 18 రోజులు ఆ ఊర్లో వాళ్ళు ఒక కట్టుబాటు అయితే చేసుకుంటారు. ఏంటి, ఈ 18 రోజుల్లో రక్తపు బొట్టు కూడా నేల మీద పడకుండా ఎంతో నిష్ఠతో ఆ జాతర జరిపిస్తారనమాట. సో అలాంటి జాతరలో ఒక గొడవ అయితే వచ్చింది. అంటే ఏంటి, ఆ జాతరకి ఒక పెద్ద ఆయన్ని పెడతారనమాట. సో ఆ పెద్ద ఆయన్ని కాదని చెప్పేసి మన విలన్ ఆ పెద్ద ఆయన్ని చంపేసి ఆ పెద్ద మనిషి ప్లేస్ లో మన విలన్ వెళ్ళి కూర్చోవాలనుకుంటాడు. సో అలాంటి పరిస్థితుల్లో మన హీరో ఫ్రెండ్ అయిన వసంత్ వాళ్ళ నాన్న ఆ పెద్ద మనిషి పొజిషన్ లో కూర్చుంటాడు. సో అంతేకాకుండా వసంత్ అండ్ అలాగే మన హీరో మన విలన్ చేస్తే ఆగడాలు అవనండి సో మన విలన్ కి ఎగెనిస్ట్ గా నిలబడతారనమాట. సో అలాంటప్పుడు విలన్ ఏం చేస్తాడు, ఫస్ట్ వసంత్ ని అంటే మన హీరో ఫ్రెండ్ ని చంపుదామని ట్రై చేస్తూ ఉంటాడు. మన హీరో తన ఫ్రెండ్ ని కాపాడుకోవడానికి తను చేసిన ప్రయత్నం ఏంటి. ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ట్రైలర్ లో మెయిన్ గా ఏంటి, ఈ లెనిన్ మూవీకి మహాభారతంలో ఉన్న కురుక్షేత్రానికి లింక్ కలుపుకుంటూ వచ్చారనమాట. అసలు కురుక్షేత్రం జరిగింది ఎవరి వల్ల అంటే మెయిన్ గా ఏంటి, ద్రౌపది వస్త్రాభరణం అంటే ద్రౌపది చీర లాగడం వల్లే కురుక్షేత్రం జరిగింది. కాబట్టి ఇందులో కూడా అంటే పైగా ఈ ఊరు వాళ్ళు ద్రౌపది అమ్మని పూజిస్తున్నారు. కాబట్టి ఈ మూవీలో ద్రౌపది వచ్చేసి మన హీరోయిన్ అయిన భాగ్యశ్రీ. సో భాగ్యశ్రీని ఈ మూవీలో భారతికి అయితే పెట్టారనమాట. అంటే భారతికి అంటే ద్రౌపదికి ఆ మహాభారతంలో ఎలాంటి అవమానం జరిగిందో సో అలాగే ఈ భారతికి కూడా ఆ ఊర్లో అంటే శ్రీ రామచంద్రపురంలో ఏదో ఒక అవమానం జరిగిద్ది. సో ఆ అవమానంతో ఈ కథ అనేది ఖచ్చితంగా మలుపు తిరిపిద్ది అని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్ గా నేను ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా పరంగా స్టోరీ అయితే ఇది అనిపించింది అనమాట. ఇక మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సి వచ్చేది ఏంటంటే సో హీరోయిన్ అయిన భాగ్యశ్రీ అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో భాగ్యశ్రీ గారిని ఒక ఐరన్ లేడీగా అయితే చూస్తున్నారు. ఆమె ఏ మూవీలో యాక్ట్ చేస్తే ఆ మూవీ అనేది ఫ్లాప్ అయిపోతుంది. సో ఎందుకు అన్నానంటే ఇప్పటికే మన అఖిల్ గారికి మన ఈ ఏజెంట్ మూవీ వల్ల చాలా అంటే చాలా తన ఇమేజ్ అండ్ అలాగే తన సినీ కెరీరే చాలా వరకు నాశనం అయింది. మరి ఈ లెనిన్ మూవీతో సో తను కంబ్యాక్ ఇవ్వగలుగుతాడా, లేకపోతే మన భాగ్యశ్రీ గారి లెగసీ ఈ ఫ్లాప్స్ యొక్క లెగసీ కంటిన్యూ అవుతుందా అనేది మనం ఈ జూలై 10th థియేటర్ లో చూడాలన్నమాట. ఇంకోటి ఏంటంటే సో ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత ఈ ట్రైలర్ లో పరంగా చెప్పుకోవాల్సి వస్తే సో మెయిన్ గా ఈ ట్రైలర్ లో మన శివాజీ గారు ఉన్నారు అండ్ అలాగే ఇంకా కొందరు క్యారెక్టర్స్ అయితే ఉన్నారన్నమాట. సో మరి ఆ క్యారెక్టర్ ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారు అనేది చూడాలి. మెయిన్ గా ఏంటంటే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అనమాట. ట్రైలర్ లో చూపించిన కొన్ని యాక్షన్ సీన్స్ అనండి, మెయిన్ గా మన హీరో యొక్క గెటప్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. అంటే ఒక మాసివ్ లుక్ ఇచ్చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఆ మాసివ్ లుక్ లో ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ అవనండి, కొన్ని యాక్షన్ సీన్స్ అవనండి వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ మూవీలో మెయిన్ గా చెప్పుకోవాల్సి వచ్చింది మన అఖిల్ గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, యాక్షన్ ఎపిసోడ్స్ అనేది వేరే లెవెల్లో ఉంటాయి. అవైతే ఖచ్చితంగా
ఈ మూవీలో మనల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. మరి ఏది ఏమైనప్పటికీ మరి మన అఖిల్ గారికి ఈ లెనిన్ మూవీ అనేది ఒక కంబ్యాక్, ఒక సాలిడ్ హిట్ ఇవ్వబోతుందో లేదని తెలియాలి అంటే జూలై 10th వరకు మనం ఈగర్ గా వెయిట్ చేయాలన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి లెనిన్ ట్రైలర్ రివ్యూ. మీరు ఈ ట్రైలర్ చూస్తే మీకు ట్రైలర్ అనేది ఎలా అనిపించింది, ఓవరాల్ గా నా రివ్యూ చూస్తే ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఓవరాల్ గా వీడియో నేస్తే లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.